హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫార్మకాలజీలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ అటానమిక్ నర్వస్ సిస్టమ్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఎక్కువ చెప్పుకుంటూ వెళ్ళిపోదామండి. ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ ఇలాంటి టాపిక్స్ ఎక్కువ డిస్కస్ చేద్దాం. అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే ఆటోమేటికల్లీ వర్క్స్ అనమాట. ఆటోమేటికల్లీ వర్క్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఇన్ అవర్ బాడీ బై అటానమిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఇన్వాలంటరీ యాక్షన్స్ ఇన్ అవర్ బాడీ డన్ బై అటానమిక్ నర్వస్ సిస్టమ్. అంటే లైక్ డైజెషన్ కానీ, బ్రీతింగ్ కానీ, హార్ట్ బీట్ కానీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. ఇలాంటి ఆటోమేటిక్గా జరిగిపోయే ఇవన్నీ కూడా అటానమిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతాయి. ఇన్వాలంటరీ యాక్షన్స్ డన్ బై అటానమిక్ నర్వస్ సిస్టమ్. ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ క్లియర్గా తెలియాలంటే పైన నర్వస్ సిస్టమ్ క్లాసిఫికేషన్ కూడా చెప్తాను మీకు, సో దట్ ఇంకా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మన హ్యూమన్ బాడీలో ఉన్న సిస్టమ్ నర్వస్ సిస్టమ్ ఈజ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఎన్ఎస్ అని పెడుతున్నాను. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనమాట. సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏముంటుంది? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. Okay, and peripheral nervous system. Peripheral nervous system is again two types. Autonomic nervous system and skeletal nervous system. This is also called somatic nervous system. Okay, autonomic nervous system, ANS. Okay, nervous system is classified into two types: central nervous system and peripheral nervous system. Again, peripheral nervous system is classified into two types: autonomic nervous system, skeletal nervous system. And again, an autonomic nervous system will be classified into three types. Again, autonomic nervous system will be classified into three types. Number one, sympathetic nervous system, parasympathetic nervous system, enteric nervous system. Okay, ఈ ఫ్లో చార్ట్ అనేది డయాగ్రామ్ అనేది రాసుకోండి మీరు. నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ పెరిఫెరల్లో ఏఎన్ఎస్, ఎస్ఎన్ఎస్. నెక్స్ట్ ఏఎన్ఎస్ అగైన్ త్రీ టైప్స్: సింపాథెటిక్, పారాసింపాథెటిక్, ఎంటరిక్. ఓకే, ఇదైతే డ్రా చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కంప్లీట్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ అర్థం అవ్వాలంటే ఇది ఇంపార్టెంట్. ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏముంటాయి అని చెప్పాం? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఇది వచ్చేసి బ్రెయిన్. దిస్ ఈజ్ సిఎన్ఎస్. ఓకే, సిఎన్ఎస్ టు స్పైనల్ కార్డ్. దిస్ ఈజ్ a skeletal organ. Okay, these are neurons. Single motor neuron which connects to brain to skeletal organ. Single motor neuron which connects to brain and skeletal organ. This is a spinal cord. From the brain, some neurons will pass to heart, lungs, kidney and stomach. Okay,
బ్రెయిన్ నుంచి ఒక న్యూరాన్స్, సింగిల్ మోటార్ న్యూరాన్ will goes to the skeletal organ. This is called skeletal nervous system. Skeletal nervous system. Multiple neurons which pass to visceral organs like a heart, lungs, kidney and stomach from a brain. This is called spinal cord. Okay, this is a CNS, central nervous system. Now we will discuss about ANS in detail. Okay, involuntary actions by ANS and voluntary actions by skeletal system. ANS contain preganglionic nerves and postganglionic nerve అనమాట. ANS contain ప్రీగాంగ్లియానిక్ నర్వ్. డయాగ్రామ్ చేసి చెప్తాను, చూడండి క్లాస్ మొత్తం. ఇది ఒక 2 hours క్లాస్ అనమాట. అంతసేపు చెప్పను, త్వరగానే చెప్పేస్తాను. ANS కంటైన్ ప్రీగాంగ్లియానిక్ నర్వ్స్ అండ్ పోస్ట్ ganglionic nerves. ANS contain preganglionic nerves, postganglionic nerves. ఇప్పుడు డయాగ్రామ్ వేసి చూపిస్తాను. దిస్ ఈజ్ ద బ్రెయిన్. బ్రెయిన్ నుంచి మనకి ఒక నర్వ్ వస్తుంది. ఫస్ట్ వచ్చే ఈ నర్వ్ని ప్రీ గ్యాంగ్లియానిక్ నర్వ్ అంటారు. బ్రెయిన్ నుంచి ఫస్ట్ వచ్చేది ప్రీ గ్యాంగ్లియానిక్ నర్వ్ అండ్ ఇది వచ్చేసి గ్యాంగ్లియా అంటే ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్, గ్యాంగ్లియా ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్ ఆఫ్ neuron. Group of ganglia is a group of cell bodies of neuron. Okay, this is a postganglion. After ganglia, postganglionic neuron. Okay, న్యూరాన్ నుంచి ఇక్కడ నుంచి విజరల్ ఆర్గాన్స్ అనేది ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అ ప్రీ గ్యాంగ్లియానిక్ న్యూరాన్ అండ్ దిస్ ఈజ్ గ్యాంగ్లియా అండ్ దిస్ ఈజ్ అ పోస్ట్ గ్యాంగ్లియానిక్ న్యూరాన్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ చెప్పాం కదా. సింపాథెటిక్ నర్వస్ సిస్టంలోనే ఈ ప్రీ గ్యాంగ్లియానిక్ న్యూరాన్ చిన్నగా ఉంటుంది, పోస్ట్ గ్యాంగ్లియానిక్ న్యూరాన్ లాంగ్గా ఉంటుంది. అదే పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టంలో ప్రీ గ్యాంగ్లియానిక్ న్యూరాన్ లాంగ్ ఉంటుంది, పోస్ట్ గ్యాంగ్లియానిక్ న్యూరాన్ షార్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ ANS ఈజ్ 2 types, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్పాం కదా. ఇప్పుడు చూద్దాము మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇన్ ANS అనేది చూద్దాము. మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇన్ ANS again is 2 types. ANS is again in 2 types, sympathetic nervous system, parasympathetic nervous system. Sympathetic nervous system, parasympathetic nervous system. Sympathetic nervous system లో మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ ఈజ్ noradrenaline. Sympathetic nervous system main neurotransmitter is noradrenaline. Parasympathetic nervous system is acetylcholine. Parasympathetic nervous system neurotransmitter is acetylcholine. ఓకే, ఈ రెండింటి మీద మొత్తం స్టోరీ అంతా నడిచిద్ది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ నారెడ్రినలిన్ అని చెప్పాం కదా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని. సో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ adrenergic nervous system. Sympathetic nervous system is also called adrenergic nervous system. అండ్ ఇది ఎప్పుడు జరుగుతుంది? సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది?
సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అడ్రినర్జిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్పాం కదా. ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? ఎమర్జెన్సీ కండిషన్స్లో ఆర్ సింపతి కండిషన్స్లో. ఎమర్జెన్సీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ గెట్స్ యాక్టివేటెడ్ వెన్ బాడీ ఎగ్జిబిట్స్ సింపతి ఆర్ ఎమర్జెన్సీ. సింపతి కానీ ఎమర్జెన్సీ కానీ సిచ్యువేషన్స్లోని సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దట్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎమర్జెన్సీ నర్వస్ సిస్టమ్. ఎమర్జెన్సీ నర్వస్ సిస్టమ్. ఎమర్జెన్సీ కండిషన్స్లో ఏదైనా కుక్క ఎంట పడ్డది అనుకోండి, పరిగెడతాం కదా, అప్పుడు ఒకేసారి హార్ట్ రేట్ పెరిగిపోద్ది, అన్నీ పరిగెత్తే స్పీడ్ మారిపోద్ది, మూడ్ చేంజెస్ వస్తాయి. సో ఇక్కడ రిలీజ్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్ ఏంటది? నార్ ఎడ్రినలిన్. ఇక్కడ రిలీజ్ అయ్యే ఏఎన్ఎస్లో సింపాథెటిక్ నర్వస్ సిస్టంలో రిలీజ్ అయ్యే నార్ ఎడ్రినలిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మూడ్ చేంజెస్. Okay, and this noradrenaline will produces the flight or fight responses. కుక్క అంట పడ్డది అనుకోండి, ఫ్లైట్ లాగా స్పీడ్గా పరిగెత్తుతాం, లేదంటే ఆగిపోయి దాంతో ఫైట్ చేసేస్తాం. ఆ టైంలో రిలీజ్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటరే నార్ అడ్రినలిన్. So that this sympathetic nervous system is also called adrenergic nervous system. This is also called sympathetic nervous system. It gets activated when body exhibits sympathy or emergency state, and this produces the flight or fight responses. Noradrenaline is responsible for mood changes. This is all about a sympathetic nervous system. Okay. In the same way, parasympathetic nervous system em jarigiddi? Parasympathetic nervous system completely counteracts the sympathetic nervous system. Parasympathetic nervous system counteracts the actions of sympathetic nervous system. ఇదేమో ఫాస్ట్గా ఇది పరిగెత్తటం, ఫైట్ చేయటం లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయితే, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇది తిని తొంగ ఉంటుంది, రెస్ట్ అండ్ డైజెస్ట్. ఓకే, parasympathetic nervous system counteracts the sympathetic nervous system actions. ఈ parasympathetic nervous system మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ ఏంటది? అసిటైల్ కోలిన్. పారాసింపాథెటిక్ మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ వచ్చేసి అసిటైల్ కోలిన్. ఇవి కూడా అడుగుతారు, చిన్న చిన్న బిట్స్ లాగా గుర్తుపెట్టుకోవాలి. చిన్నమే కదని లైట్ తీసుకోవడానికి లేదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇస్ అసిటైల్ కోలిన్. దిస్ అసిటైల్ కోలిన్ is a main transmitter, so that it is also called cholinergic nervous system. Parasympathetic nervous system is also called cholinergic nervous system. Sympathetic nervous system ante adrenergic nervous system antaru, parasympathetic nervous system ante cholinergic nervous system antaru. Sympathetic nervous system gets activated in emergency situations, sympathy situations, and it produces the noradrenaline, which is responsible for mood changes and flight or fight responses. Okay, parasympathetic nervous system counteracts the actions of sympathetic nervous system. Okay, it gets activated in rest and digest mode anamata. Okay, అసిటైల్కోలిన్లో ఏం జరుగుతుందంటే డైజెషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, అలాగే ఇది రెస్ట్ అండ్ డైజెషన్ రెస్పాన్సెస్ అనమాట. రెస్ట్ అండ్ డైజెషన్ రెస్పాన్సెస్కి రెస్పాన్సిబుల్ ఈ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనమాట. ఓకే, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ చూసాం కదా. ఇప్పుడు ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ కూడా చూద్దాము. ఎంటరిక్ నర్వస్ సిస్టమ్. దిస్ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ regulates functions of GIT. Okay, regulates the functions of GIT, enteric nervous system.
దిస్ ఈజ్ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ రెగ్యులేట్స్ ఫంక్షన్స్ ఆఫ్ GIT అండ్ దీస్ ఆర్ ద క్రేనియల్ నర్వ్స్ అనమాట. క్రేనియల్ నర్వ్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, క్రేనియల్ నర్వ్స్ ఈ అటనామిక్ నర్వస్ సిస్టంలో కొన్ని క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి. కొన్నిసార్లు క్వశ్చన్ అడగొచ్చు, క్రేనియల్ నర్వ్స్ నెంబర్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ANS అంటారు. అది గుర్తుపెట్టుకోండి. క్రేనియల్ నర్వ్స్ ఏమేమి నెంబర్స్ ANSలో ఉంటాయంటే 3, 7, 9, 10. 3, 7, 9, 10 cranial nerves are present in ANS. Okay, cranial nerves 3, 7, 9, 10. అయితే ఇక్కడ cranial nerves ఇది వచ్చేసి గ్యాంగ్లియా, విజరల్ ఆర్గాన్స్కి, ఐస్కి, సలైవరీ గ్లాండ్స్కి, ఫేషియల్ మజిల్స్కి, హార్ట్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇది వచ్చేసి థొరాకిక్ రీజియన్ అనమాట. థొరాకిక్ రీజియన్లోనొచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ ఉంది ప్రీ గ్యాంగ్లియానిక్ నర్వ్, పోస్ట్ గ్యాంగ్లియానిక్ నర్వ్, ఇది వచ్చేసి గ్యాంగ్లియా. ఓకే, థొరాకిక్ రీజియన్ నుంచి కొన్ని నర్వ్స్ ఇలా హార్ట్కి, లంగ్స్కి, అప్పర్ పార్ట్కి ఇలాగా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. సేమ్ వే లంబార్ రీజియన్ నుంచి కూడా కొన్ని నర్వ్స్, ప్రీ గ్యాంగ్లియానిక్ నర్వ్స్, పోస్ట్ గ్యాంగ్లియానిక్ నర్వ్స్ ఇక్కడ ఇది వచ్చేసి థొరాకిక్ రీజియన్లో అప్పర్ పార్ట్ ఆఫ్ ద GIT అండ్ లంబార్ రీజియన్లో లోవర్ పార్ట్ ఆఫ్ GIT, లివరు, బ్లాడరు, కిడ్నీ అండ్ ప్రోస్టేట్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి సాక్రల్ రీజియన్లో నుంచి కూడా కొన్ని నర్వ్స్ GITకి, కిడ్నీకి, ప్రోస్టేట్కి ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ కూడా, ఇటు సైడ్ కూడా అలానే ఉంటాయి. దిస్ పార్ట్ ఈజ్ అ క్రేనియల్ sacral outflow. Cranial sacral outflow అనమాట. ఓకే, cranial sacral outflow. Some neurons coming from the lumbar part and thoracic part are called thoracolumbar outflow. ఓకే, thoracolumbar outflow అనమాట. Neurons originates from cranial part and sacral part. Neurons originate from cranial part and sacral part are called cranial sacral outflow. ఈ థొరాకిక్ రీజియన్ నుంచి లంబర్ రీజియన్ నుంచి వచ్చే వాటిని థొరాకో లంబర్ అవుట్ఫ్లో అంటారు. సాక్రల్ పార్ట్ నుంచి, క్రేనియల్ పార్ట్ నుంచి వచ్చే వాటిని క్రేనియల్ సాక్రల్ అవుట్ఫ్లో అంటారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డ్రా దిస్ అండ్ ఐ విల్ టెల్ యూ. క్రేనియల్ సాక్రల్ outflow, cranial sacral outflow. Neurons are originates from cranial part and sacral part together called cranial sacral outflow. Also called this cranial sacral outflow also called parasympathetic nervous system. Remember this point. Okay, only cholinergic nervous system ఏ కాదు, క్రేనియల్ సాక్రల్ అవుట్ఫ్లో అని కూడా అంటారు, రెస్ట్ అండ్ డైజెస్టివ్ అంటారు, కోలినర్జిక్ అంటారు, పారాసింపాథెటిక్ అంటారు. క్రేనియల్ సాక్రల్ అవుట్ఫ్లో ఈజ్ ఆల్సో కాల్డ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. అండ్ థొరాకో లంబర్ అవుట్ఫ్లో, థొరాకోలంబర్ అవుట్ఫ్లో ఆల్సో కాల్డ్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్, ఎవ్రీ విజరల్ ఆర్గాన్ లైక్ ఐస్, సలైవరీ గ్లాండ్స్, హార్ట్, కిడ్నీ, లంగ్స్, GIT, బ్లాడర్, ప్రోస్టేట్, కిడ్నీ, లివర్, ఎవ్రీ విజరల్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ consist of sympathetic nervous system and parasympathetic nervous system. Every visceral organ in our body will consist of sympathetic nervous system and parasympathetic nervous system. Some neurons coming from lumbar part and thoracic part called thoracolumbar outflow also called sympathetic nervous system. And some neurons are originates from cranial part and sacral part are called cranial sacral outflow is also called parasympathetic nervous system. Okay, next న్యూరో ట్రాన్స్మిటర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లోని. ఓకే, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఎలాంటి వీడియోలు కావాలి, నెక్స్ట్ క్లాసెస్లో ఏమైనా MCQs కావాలన్నా కానీ, ఏ సబ్జెక్ట్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.